2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. నేను మీ మల్లం గణేష్, 3 ప్రభుత్వ ఉద్యోగాల విజేత. ఎనీవే అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా గ్రూప్ డి ఆర్ఆర్సీకి సంబంధించి ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి ఏంటి అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే రీసెంట్ గా మన స్పోర్ట్స్ కోటా సంబంధించి ఆర్ఆర్సీ సికింద్రాబాద్ సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేసిండు ఏమి ఉండాలి, ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చేసిండు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది కూడా మనకున్న ఇన్ఫర్మేషన్, అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా నేను కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. దానికంటే ముందు ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ లో రీసెంట్ గా మనము కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ అయితే మన యాప్ లో డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఇంకా తీసుకోకపోతే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మన కోర్సు నుంచి ఆల్మోస్ట్ ఆర్ఆర్బి, ఏఎల్పి కానీ ఆర్పిఎఫ్ సంబంధించి కానీ చాలా క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ బీట్లు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని మన మిత్రులు కూడా చెప్తున్నారు. వాళ్ళ క్లాసెస్ విన్నారు కాబట్టి నాకు కాల్ చేసి చెప్తున్నారు, చాలా బాగున్నాయి బ్రదర్ మీ క్లాసెస్, మేము తీసుకున్నాము, ఆల్మోస్ట్ అవే విన్నాము, ఇప్పుడు ఎగ్జామ్స్ లో కూడా క్లియర్ చేయగలుగుతున్నాం అని కూడా అంటున్నారు. ఎనీవే చాలా హ్యాపీ అండి. మీరు ఇంకా తీసుకోకపోతే మాత్రం తప్పకుండా తీసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 30 స్ట్రాటజీకే ఉన్నాయి, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ తో పాటుగా అన్ని కంప్లీట్ గా ప్రతి దానికి సంబంధించి ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి, తీసుకోండి. అయితే చాలా మంది అడుగుతున్నారు, రైల్వేలో ఒక కళ ఉద్యోగంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో దాంట్లో ఎక్కువ పోస్టులతో వచ్చేది ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎక్కువ పోస్టులు వస్తాయని కూడా చాలా మంది వేకెన్సీస్ గురించి అయితే అడుగుతా ఉన్నారు. సో దానికి సంబంధించి వేకెన్సీస్ అనేది ఎన్ని రావచ్చు, మెయిన్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది, కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా ఇవ్వరా ఏంటి అనేది కూడా, దాంతో పాటుగా మెయిన్ గా సిలబస్ లో అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మన రీసెంట్ గా జరిగే ఎగ్జామ్ సంబంధించి అందులో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నాడు, మరి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎట్లా అడుగుతాడు ఏంటి అని కూడా కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మెయిన్ గా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేస్తారని కూడా కోరుకుంటున్నా. సో రీసెంట్ గా క్వాలిఫికేషన్ సంబంధించి ఒకసారి చూడండి మీరు. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ గురించి. సో అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది, ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఇప్పుడు ఒకసారి చూద్దాము. కంప్లీట్ డీటెయిల్ చెప్తా, తప్పకుండా ఈ వీడియోని అయితే ఎవరైతే ఎస్పెషల్లీ ఐటీఐ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేసిన తర్వాతనే చూడండి. సో ఇక ఒకసారి చూద్దాము. పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏజ్ లిమిట్ అందరికీ ఇక్కడే డౌట్గా ఉన్నది. సో యూఆర్ వాళ్ళకి 18-33 అండి, ఓబీసీ వాళ్ళకు 18-36 +3 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18-38. ఓవరాల్గా ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఏవైతే వస్తున్నాయో ఆర్పిఎఫ్ కానీ, ఏఎల్పీ కానీ, ఎన్టీపీసీ వీటన్నిటికి సంబంధించి ఎక్స్ట్రా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అయితే 2 ఇయర్స్ ఇస్తారా 3 ఇయర్స్ ఇస్తారా అనేది కూడా చాలా మందికి డైలమాలో ఉంది. మ్యాక్సిమం అయితే 3 ఇయర్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి తప్పకుండా ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ ఇవ్వచ్చు. అప్పుడు ఎంత అవుతుంది, ఓపెన్ వచ్చేసి 8-36 అవుతుంది. అప్పుడు ఓబీసీ వాళ్ళది 8-39 అవుతుంది. అప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఎంత అవుతుంది, 41 వరకు. అంటే 41 సంవత్సరాలకు కూడా మీరు రైల్వేలో ఉద్యోగం సాధించే అవకాశం అయితే కల్పించబోతుంది రైల్వేకి సంబంధించి. ఇది ఓవరాల్గా ఏజ్ లిమిట్కి సంబంధించి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ కాడ కూడా చాలామంది డౌట్ అయితే ఉంది. అయితే రీసెంట్గా మనకు ఒకటి ఆర్ఆర్సీ సికింద్రాబాద్ నుండి అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూపెడతా చూడండి. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ అగెన్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఆల్మోస్ట్ 10 days బ్యాక్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దాము. దీంట్లో కంప్లీట్గా మనకు గ్రూప్ సికి సంబంధించి, గ్రూప్ డికి సంబంధించి ఎట్లా క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఇచ్చిండు. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే, లెవెల్ వచ్చేసి 18,000 to 59,200 అయితే ఉంటుంది ఓవరాల్గా. సరే ఇక్కడ గ్రూప్ డి క్వాలిఫికేషన్ చూద్దాము. ఫర్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి 10th క్లాస్ ప్లస్ ఇన్ నేషనల్ అప్రెంటిస్షిప్ సంబంధించి ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎన్సీబీటీకి సంబంధించి. అయితే మీకు చాలా మందికి ఇక్కడ డౌట్ ఉండొచ్చు, అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి మరి ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి. అండ్ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ చూడండి, ఫర్ అదర్ డిపార్ట్మెంట్స్ మ్యాట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అది ఈక్వలెంట్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏదైనా కూడా సరిపోతుంది. మరి వాటికి సంబంధించి ఏ పోస్టులు ఉంటాయి ఏంటి అనేది కూడా మనము కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఏదైతే అండ్ అబోవ్ ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ మిగతా అన్నిటికి సంబంధించి, అంటే బేసిక్గా మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక 3 పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉందండి. అది వచ్చేసి అసిస్టెంట్ పాయింట్స్మెన్, స్టోర్ కీపర్, హాస్పిటల్ అటెండెంట్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి బెస్ట్ అంటే
14 జాబ్స్ ఉంటాయండి ఓవరాల్‌గా. అన్ని జాబ్స్ బెటరే. కాకపోతే కొంచెం ఫిజికల్‌గా వర్క్ కొంచెం వేరియేషన్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి. సో, ఆ ఫిజికల్‌గా వర్క్ లేని కొన్ని బెటర్ జాబ్స్ ఏంటి అనంటే అసిస్టెంట్ పాయింట్స్‌మెన్ గాని, స్టోర్ కీపర్ గాని, హాస్పిటల్ అటెండెంట్ గాని. ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి 10థ్ క్లాస్ పాస్ ప్లస్ ఆర్ అబోవ్ సంబంధించి ఎన్నైనా ఏం చదివినా కూడా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఐటీఐ అండ్ సీసీఏ సంబంధించి ఏవైతే ఉన్నాయో టెక్నికల్ పోస్టులండి. లైక్ ఎస్ఎన్టీ గాని, ట్రాక్‌మెన్ సంబంధించి గాని, నెక్స్ట్ బ్రిడ్జ్‌కి సంబంధించి గాని, నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ డీజిల్ మెకానిక్ గాని, ఇట్లా డిఫరెంట్ ఏ ట్రేడ్ వాళ్ళకి సంబంధించి అట్లా పోస్టులయితే ఉంటాయి. ఇది ఐటీఐ అండ్ సీసీఏ అంటే ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేసిర్రో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెక్నికల్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటది. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఐటీఐ వాళ్ళకు మరి ఇక్కడ అసిస్టెంట్ పాయింట్స్‌మెన్ గాని, స్టోర్ కీపర్ సంబంధించి గాని, హాస్పిటల్ అటెండెంట్ గాని ఈ పోస్టులు ఎలిజిబిలిటీ వాళ్ళు ఉండరా అంటే 100కి 100% ఉంటారండి. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఎవరైతే ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తదండి రైల్వేస్‌లో. మీకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ అయితే మళ్ళీ దొరకదు. ఎందుకంటే 2019 నోటిఫికేషన్ తర్వాత ఏవైతే వచ్చినో అన్నిటికి సంబంధించి ఐటీఐ వాళ్ళకు రైల్వే అయితే కల్పించే అవకాశం అయితే చాలా అద్భుతమైన అవకాశం కల్పిస్తూ ఉంది. సో, కాబట్టి ఇప్పుడు భారీగా రాబోయే ఉద్యోగాలలో ఐటీఐ వాళ్ళు జాబ్ కొట్టాలంటే ఇది మాత్రం గొప్ప అవకాశంగా భావించి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో, కాబట్టి ఇక్కడ మీకు ఐటీఐ చేశారా చాలు మొత్తం అన్ని పోస్టులకు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకేంటి ఈ 3 పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. యాజ్ పర్ ద మనకు రీసెంట్‌గా రిలీజ్ అయిన రిక్రూట్మెంట్ స్కోర్స్ కోటాకు సంబంధించి ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే అంటే ఖచ్చితంగా ఐటీఐ చేసిన వాళ్ళు ఈసారి జాబ్‌లో ఉండాలి అనే విధంగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు చదవండి. నెక్స్ట్ ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్‌గా గ్రూప్ డీకి సంబంధించి అప్డేటెడ్ కంటెంట్‌తో తీసుకొచ్చినాము. 999 రూపీస్‌కే ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు 1 ఇయర్‌లో 2-3 టైమ్స్ అయితే వినొచ్చు ఓవరాల్ క్లాస్ అయితే. అవి విని మీరు నోట్స్ రాసుకుంటే పక్కా జాబ్ వచ్చే విధంగా మేము ప్రిపేర్ చేసాం కాబట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది ఓవరాల్‌గా గ్రూప్ డీకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్‌లో ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి సీబీటీ, నెక్స్ట్ పీఈటీ, నెక్స్ట్ డీవీ మెడికల్ ఉంటుందండి. నెక్స్ట్ ఫస్ట్ సీబీటీ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30, జనరల్ సైన్స్ సంబంధించి 25, జీకే కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 20. అంటే మీరు ఇక్కడ బేసిక్‌గా ఒకసారి చూడండి. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25. అంటే మీరు ఈ 3 సబ్జెక్టులు చూసుకుంటే పక్కా జాబ్ 100కి 100% మీరు ఇందులో ఎక్కువ స్కోర్ చేయగలిగారంటే జాబ్ వచ్చినట్టే అండి. ఇంక రాసి పెట్టుకోండి. ఈ జనరల్ అవేర్నెస్, జీకే ఇవన్నీ కొంచెం ఒకవేళ చదవలేకపోయిన వాళ్ళు 100% ఇది కూడా చదవాలి. చదవలేకపోయిన వాళ్ళకి చెప్తున్నా ఆ 3 సబ్జెక్టులు చదువుకున్నా కూడా మీరు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన జీకే సంబంధించి కంప్లీట్‌గా 30 స్టాటిక్ జీకే అయితే మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో ఉంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది చేసుకోండి. నోట్స్ రాసుకొని ప్రతిరోజు ఒక గంట సేపు చదువుకోండి. వాటిని పక్కా 5 మార్కులు అయితే అలా నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా ఏఎల్పీ జరిగింది, ఆర్పీఎఫ్ ఎస్ఐ జరిగింది. వీటిలన్నిట్లలో మన దాంట్లో నుంచి వచ్చిన జీకే టాపిక్స్‌లో నుంచి ఆల్మోస్ట్ కవర్ అవుతున్నాయి. సో, కాబట్టి మీరు కూడా తీసుకొని ముందస్తుగానే ప్రిపేర్ కండి. అయితే ఈ మ్యాథమెటిక్స్ గాని, రీజనింగ్ గాని, జనరల్ అవేర్నెస్ గాని, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా మనము ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ తీసుకొని మనము అప్డేటెడ్ కంటెంట్‌తో మన వీడియోస్ అయితే మల్లం క్రియేషన్స్ యాప్‌లో ఉన్నాయి. తీసుకొని వాళ్ళు ఎవరంటే తీసుకోండి. ఇవి సీబీటీ 1 సంబంధించి 90 మినిట్స్ ఉంటది. 1 థర్డ్ నెగెటివ్ అయితే మీకు రైల్వేలో దేంట్లోనైనా ఉంటది. అయితే నెక్స్ట్ పీఈటీ సంబంధించి చూద్దాం ఒకసారి. మెయిల్‌కి వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుందండి. 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో కొట్టాలి. లాస్ట్ టైం నేను గ్రూప్ డి ఉద్యోగం సాధించినప్పుడు నేను 3:37లో కొట్టడం జరిగిందండి. చాలా సింపుల్‌గా కొట్టొచ్చు. జస్ట్ 2-3 మంత్స్‌లో మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ప్రాక్టీస్ అప్పుడు కూడా నేను మళ్ళీ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తా. మీకు ప్రాక్టీస్ సంబంధించి ఎట్లా ఏంటి గ్రౌండ్ కూడా నేను అన్ని విధాలుగా మీకు అవైలబుల్‌గా ఉంటా కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 35 కేజెస్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా 100 మీటర్స్ నడవాలి. ఈజీగా 2 మినిట్స్‌లో ఈజీగా నడిచేస్తాం. నెక్స్ట్ ఫీమేల్‌కి అయితే 800 మీటర్స్ ఉంటుంది. 5 మినిట్స్ 45 సెకండ్స్‌లో కొట్టాలి. నెక్స్ట్ 20 కేజెస్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా సింపుల్‌గా చేసేస్తారండి. పెద్ద టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ డీవీ అండ్ మెడికల్ ఉంటుంది. ఆల్ డాక్యుమెంట్స్ అంటే అప్ టు 10th క్లాస్ అనుకోండి. మీరు 10th క్లాస్ వరకు 10th మెమో ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఇవన్నీ కూడా చూస్తారండి. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్‌గా చూస్తారు. అప్ టు 10th క్లాస్ వరకు నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టడీ కండక్ట్లు కానీ ఓబీసీ అయితే ఓబీసీ, నాన్ క్రిమినల్ అయితే నాన్ క్రిమినల్ చూపెట్టాలి. ఆ రైల్వే ఫార్మాట్ అంత ఉంటుంది. అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం మనము. నెక్స్ట్ మెడికల్ అండి. మెడికల్లో A1, A2, B1, B2, C1, C2 ఇట్లా C3 సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. 6/6 100% వచ్చిన వాళ్ళకి A1 ఇస్తారు. బట్ మనకి ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఏంటి అని అంటే రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి A1 మెడికల్ అనేది మనకు నో నీడ్ అండి. ఓన్లీ A2 మెడికల్ అంటే 6/6 వితౌట్ స్పెట్స్తోని 6/6 వస్తే మీకు సరిపోతుంది. సో, చాలా క్లియర్ కట్గా మీకు మెడికల్ అయితే 100% సీరియస్గా ఉంటుందండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సైట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సైట్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా B1 మెడికల్ కానీ B2 కానీ విత్ ఆర్ వితౌట్ స్పెట్స్ 2 విధాలుగా ఎట్లా ఉన్నా కూడా B1 B2 మెడికల్ అట్లా ఇట్లా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు
ఆ విధంగా ఇప్పటి నుంచే ఐనైతే కాపాడుకోండి. మీరు చదివేటప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ అవన్నీ కాపాడుకుంటేనే రేపు మంచి పోస్టింగ్ మంచి దాంట్లలో అంటే ఐ మీన్ పాయింట్స్‌మెన్ లాంటిది రావాలంటే ఖచ్చితంగా ఏ2 మెడికలే ఉండాలి. సో, కాబట్టి ఇలాంటివి చూసుకోండి. ముందే ప్రిఫరెన్స్ పెట్టిక ముందుకు మనం అయితే పాడు చేసుకోవద్దు. ఇది ఓవరాల్‌గా మెడికల్ సంబంధించి. నెక్స్ట్ ఎక్స్‌పెక్టెడ్ వేకెన్సీస్ చూద్దాము. 50,000 ప్లస్ వేకెన్సీస్‌తో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు. మళ్ళా తర్వాత పెంచిర్రు. సో, ఇది గూడా ఖచ్చితంగా 50,000 ప్లస్ వేకెన్సీతో ఇచ్చే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా 2, 3 మంత్స్ బ్యాక్ మనకు ఒక దగ్గర జోనల్ సంబంధించి చైర్మన్ గారు ఏం మాట్లాడారంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు 1,00,000కు పైగా మనం ఫిలప్ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా అని కూడా చెప్పడం జరిగింది గ్రూప్ డీకి సంబంధించి. సో, తప్పకుండా 50,000 అయితే మినిమమ్ పోస్టులతోని మనకు గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వస్తది కాబట్టి తప్పకుండా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో, చిన్న జాబు, పెద్ద జాబు ఇది అది ఆలోచించకుండా రైల్వేలో వన్స్ స్టెప్ ఇన్ అయ్యారంటే వితిన్ 2, 3 ఇయర్స్‌లో ఎందుకంటే రీసెంట్‌గా చిన్న స్టోరీ చెప్తా వినండి. రీసెంట్‌గా గ్రూప్ డి నాతో పాటుగా సాధించిన మిత్రులు వెళ్ళి ఈరోజు జేఈ కొట్టడం జరిగింది. జీడీసీఏ ఎమ్మటే పడ్డది. దాంట్లో జేఈ కొట్టిర్రు. వాళ్ళ సాలరీస్ వచ్చేసి 80,000, ₹1,00,000 దాకా సాలరీస్ అయితే వస్తున్నాయి. జస్ట్ 18,000 బేసిక్‌తోని మీరు వాళ్ళకి పోయి ఇప్పుడు 40,000, 50,000 బేసిక్ దాంట్లో జాబ్స్‌లలోకి వెళ్ళిపోయిర్రు. సో, కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కాబట్టి మీరు ఆ విధంగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడనేది ఎక్స్‌పెక్ట్ డేట్ ఏంటి అనంటే డిసెంబర్ 25 లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే రీసెంట్‌గా నేను కూడా కొంచెం కనుక్కున్న ఇన్ఫర్మేషన్ కూడా సో, ఈ మంత్‌లో మ్యాక్స్ డిసెంబర్ 25 టు 30 మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక మీరు రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సో, ఇక కోచింగ్ అనేది ఎక్కడ తీసుకోవాలి? ఆన్‌లైన్ కోచింగ్ అయితే ఫుల్ కోర్స్ ఉంది మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో. ఇంకా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. కావాలని కూడా కోరుకుంటా. మీ ఆశయం మా ప్రయత్నంతో పాటుగా మీ ప్రయత్నం కూడా ఉంటూ తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ అందరం కూడా ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నాము. మరి ఈ లాస్ట్ మూమెంట్‌లో ఈ లాస్ట్ 1 ఇయర్‌లో మన ప్రిపరేషన్ అనేది బ్యాక్ పోతే ఎలా? సో, ఇదొక్కటి ఆలోచించుకొని ఇదొక్క 1 ఇయర్ చదువుకుంటే మనం ఉద్యోగంలో బయటపడతామనే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మీరు బయటపడే విధంగా చదవండి. సో, ఇది ఫ్రెండ్స్ కంప్లీట్‌లీ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ఈ వీడియో అయితే. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అతి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. దాంతో పాటుగా క్వాలిఫికేషన్ సంబంధించి కూడా నేను క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఆ ఉద్యోగం సాధించిన సేమ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి లాస్ట్ టైమ్ ఉద్యోగం సాధించిన కాబట్టి నాకున్న అనుభవంతోనైతే నేను క్లియర్ కట్‌గా మీకు చెప్పగలిగిన కాబట్టి ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకు గొప్ప గొప్ప అవకాశం అండి. ఇంత మంచి అవకాశం ఇంకా మళ్ళీ లైఫ్‌లో కూడా రాదండి. రైల్వేస్‌లో జస్ట్ ఐటీఐ చేస్తేనే మీరు రైల్వే డిపార్ట్మెంట్‌లో రావాలి అనుకునే కల ఎవరికైతే ఉందో ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చు. తప్పకుండా ఐటీఐ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే 10థ్ క్లాస్ చేసిన వాళ్ళకంటే ఐటీఐ వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంది. సో, ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా ఉంటుంది. పాయింట్స్ పైన ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఆ పోస్ట్‌లకు టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అట్లా ఐటీఐ వాళ్ళకి టెక్నికల్‌లో ఎక్కువగా బెనిఫిట్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీ ఐటీఐ ఫ్రెండ్స్‌కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా నెక్స్ట్ ప్రిపరేషన్ విధానం గాని ఇలాంటివి కూడా అన్నీ కంప్లీట్‌గా మన రైల్వే సంబంధించి మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ వస్తా ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్.